హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి క్వశ్చన్ నెంబర్ 222 నుంచి 231 వరకు చూద్దాం. భారత ప్రభుత్వ ఖాతా గురించి అంటే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 266(2). శాసనపరమైన అధికారాలను తెలిపే ఈ క్రింది అంశాలను పరిశీలించండి. వీటిల్లో సరైనవి ఏవి? ఆన్సర్ ఇందులో సరైనవి బి, డి మరియు ఈ. ఇక్కడ ఏ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే ఆర్టికల్ 329 కాదు, ఇక్కడ ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 అంటే 312 ప్రకారం అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడం. నెక్స్ట్ సి ఎందుకు కరెక్ట్ కాదంటే ఆర్టికల్ 12 కాదు, ఇక్కడ ఆర్టికల్ 11. ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన శాసనాలు. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే, అనగా బిడిఈ. ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం మరియు చేర్చుకోవడం. నెక్స్ట్ ఆర్టికల్ 33 ప్రకారం సైనికులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కులపై పరిమితులు. నెక్స్ట్ ఆర్టికల్ 281 ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం. ఇందులో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది, బిడిఈ. లింక్డ్ బిట్స్ అంటే పార్లమెంట్ శాసనపరమైన అధికారంలో మరికొన్ని. ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర విధాన మండలి రద్దు చేయడం లేదా ఏర్పాటు చేయడం. అలాగే ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లను శాసన రూపంలో ఆమోదించడం. నెక్స్ట్ ఆర్టికల్ 83(2) ప్రకారం లోక్సభ కాలపరిమితి పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆగంతుక నిధి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాను పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ 1950లో ఏర్పాటు చేసింది. కంటింజెన్స్ ఫండ్ గురించి కొన్ని బిట్స్. ఆర్టికల్ 267 కంటింజెన్స్ ఫండ్ గురించి తెలుపుతుంది. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఒక ఆగంతుక నిధిని ఏర్పాటు చేయాలని తెలుపుతుంది. ఈ నిధిలో చట్టం నిర్దేశించిన ప్రకారం డబ్బును జమ చేయాలి. అందువల్ల 1950లో పార్లమెంట్ ఈ నిధి ఏర్పాటుకు చట్టం చేసింది. దీనినే ఆగంతుక నిధి చట్టం 1950 అని పేర్కొంటారు. ఈ నిధి పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ముందుగా ఊహించని విధంగా ఖర్చులు ఎదురైనప్పుడు పార్లమెంట్ అనుమతి పొందడానికి ముందే ఈ నిధి నుండి రాష్ట్రపతి అవసరమైన మొత్తాన్ని మంజూరు చేస్తారు. రాష్ట్రపతి తరపున ఆర్థిక కార్యదర్శి దీనిని నిర్వహిస్తారు. ఈ నిధి కార్యనిర్వాహక శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. తాత్కాలిక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ గురించి ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆన్సర్ ఇందులో సరికానిది సి. సాధారణ బడ్జెట్ మొత్తం అంచనా వ్యయంలో 1/3 వంతు కాదు, 1/6 వంతు. 1/6 వంతుకు సమానంగా 2 నెలలకు కాదు 3 నెలలకి, 3 నెలలకు కాదు 2 నెలలకి, 2 నెలలకు గ్రాంట్గా ఓట్ ఆన్ అకౌంట్లో వేస్తారు. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే. ఫస్ట్ ఏ, తాత్కాలిక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ గురించి తెలిపే ఆర్టికల్ 116. బి, ఏ కారణం చేతనైనా పార్లమెంట్ మార్చి 31 తేదీలోపు పూర్తిస్థాయి బడ్జెట్ను ఆమోదించడానికి సమయం చాలనప్పుడు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్ లేదా శాసనసభ యొక్క ఆమోదం పొందుతుంది. డి,
ఓట్ ఆన్ అకౌంట్ మూలంగా ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాలకు ఖర్చు చేసే నిమిత్తం అడ్వాన్స్ అధికారం పొందుతాయి. త్రీ అంటే C1 కాదు. ఉపక్రమణ బిల్లు అప్రాప్రియేషన్ బిల్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 114వ ఆర్టికల్. అప్రాప్రియేషన్ బిల్ గురించి కొన్ని పాయింట్స్. వ్యయ అంచనాలను మరియు డిమాండ్ ఫర్ గ్రాంట్లను పార్లమెంట్ ఆమోదించినంత మాత్రాన ప్రభుత్వానికి ఖర్చు చేసే అధికారం ఉండదు. దీనికోసం ఉపక్రమణ బిల్లును అనగా అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెడతారు. అప్రాప్రియేషన్ బిల్ ఒక అధికార శాసనం. దీనివలన పార్లమెంట్ ఆమోదించిన గ్రాంట్లకు సంబంధించిన ధనాన్ని పార్లమెంట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయుటకు ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేయగలదు అని తెలిపే ఆర్టికల్స్లో సరి అయినవి ఏవి? ఆన్సర్ ఇందులో సరి అయినవి ఏ, బి, సరి అయినవి ఏ, బి, సి మరియు ఈ. ఒకటి తప్పుగా ఉంది. ఎందుకంటే డి ఆర్టికల్ 248 కాదు, ఆర్టికల్ 253. ఆర్టికల్ 253 అంతర్జాతీయ సంధులను నిర్ణయాలను అమలు చేసేందుకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. డి ఒకటి రాంగ్ ఉంది. అంటే ఆప్షన్ 4 ABCE సరైనవి. ఒకసారి చదువుతాను. ఫస్ట్ ఏ, ఆర్టికల్ 249 రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటును శాసనం చేయమని రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు. నెక్స్ట్ ఆర్టికల్ 250 అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ సి, ఆర్టికల్ 252 2 లేదా ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు లిఖితపూర్వక తీర్మానం ద్వారా తమకు ఉమ్మడి ప్రయోజనం ఉన్న అంశం మీద శాసనం చేయమని పార్లమెంటును కోరినప్పుడు. నెక్స్ట్ ఈ, ఆర్టికల్ 357 ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. ఆర్టికల్ 248 ఉంది కదా, ఆర్టికల్ 248 అనేది అవశిష్ట అధికారాలపై శాసనం చేసే అధికారం గురించి. ఆర్టికల్ 248 కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లోని లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఈ విధంగా పార్లమెంటుకు ఉంటుందని తెలిపే ఆర్టికలే ఆర్టికల్ 248. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పార్లమెంట్ యొక్క న్యాయపరమైన అధికారాలలో సరి అయినవి ఏవి? ఆన్సర్ ఇందులో పైవన్నీ సరైనవే. అనగా ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 61 మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం. నెక్స్ట్ ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతిని తొలగించడం. ఆర్టికల్ 124(4) సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం. నెక్స్ట్ ఆర్టికల్ 148(1)
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను తొలగించడం. ఇవన్నీ పార్లమెంట్ యొక్క న్యాయపరమైన అధికారాలు. నెక్స్ట్ క్వశ్చన్, తమ ఉపన్యాసాలతో ప్రజల భావోద్వేగాలను తమ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తులను ఏమంటారు? ఆన్సర్ డెమోగాగ్. కంటిన్యూషన్లో కాకస్ అనగా స్థానికంగా ఒక పార్టీ సభ్యులు సమావేశాలను ఏర్పాటు చేసుకొని అనగా గ్రూపులు సమావేశమై తద్వారా తమ డెలిగేట్స్ను ఎంపిక చేయడంతో పాటు ఆ అంశాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చే గ్రూపులనే కాకస్గా పేర్కొంటారు. నెక్స్ట్ ప్రజావేగులు, విజిల్ బ్లోవర్. చట్టాలను గురించి, పరిపాలన గురించి ప్రజల యందు చైతన్యం పెంపొందించడానికి, పరిపాలనలో ప్రజల భాగస్వాములు కావడానికి కృషి చేస్తూ, ప్రభుత్వ పరిపాలనలోని లోపాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తూ, వారిని క్రియాశీలకంగా మార్చడానికి కృషి చేస్తూ, సామాజిక ప్రయోజనాన్ని కాంక్షించే వారందరినీ ప్రజావేగులు అంటారు. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన స్టేట్మెంట్లలో సరికానివి ఏవి? ఆన్సర్ ఇందులో సరికానివి ఇక్కడ ఏ సరిగా లేదు. లోక్సభ ప్రతి సంవత్సరం 3 సార్లు మరియు రాజ్యసభ ప్రతి సంవత్సరం 2 సార్లు అని ఉంది కదా. యాక్చువల్ రాజ్యసభ కూడా 3 సార్లే. నెక్స్ట్ ఇక్కడ సిలో గమనిస్తే వర్షాకాల సమావేశాలు ఆగస్టు నుంచి అని ఉంది. ఆగస్ట్ కాదు, జూలై నుంచి. సి కూడా తప్పు. నెక్స్ట్ ఈ సభ ముగిసిన రోజు నుంచి 6 నెలల లోపు తిరిగి సభ సమావేశమయ్యే విధంగా తేదీని నిర్ణయించేది సభాధిపతి కాదు, రాష్ట్రపతి. రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుండి మే వరకు కొనసాగుతాయి. నెక్స్ట్ డి కూడా సరైందే. ఒక పార్లమెంట్ సమావేశానికి మరో పార్లమెంట్ సమావేశానికి విరామకాలం 6 నెలలు మించరాదు. కొన్ని లింక్డ్ బిట్స్ చూద్దాం. ప్రతి 6 నెలలకు ఒకసారి కనీసం ఒక్కసారైనా పార్లమెంట్ సమావేశం కావాలి. ఒక సంవత్సరంలో 2 సార్లకు తగ్గకుండా ఎన్నిసార్లైనా సమావేశం కావచ్చు. దీనిపై పరిమితి లేదు. ప్రొరోగ్ అనగా దీర్ఘకాల వాయిదా కారణంగా పార్లమెంట్లో విచారణలో ఉన్న బిల్లు రద్దయినట్లుగా పరిగణించరాదు. ఉభయ సభలచే ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు దాన్ని పార్లమెంట్ పునఃపరిశీలనకు పంపించినప్పుడు ఆ సమయంలో లోక్సభ రద్దయిన బిల్లు మాత్రం రద్దు కాదు. వింటర్ సెషన్ అనగా చలికాలపు సమావేశాలు నవంబర్ నుంచి డిసెంబర్ 3వ వారం వరకు కొనసాగుతాయి. ఈ సమావేశంలో సాధారణ ప్రశ్నలు లేదా సమాధానాలతో పాటు ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. అతి తక్కువ కాలం ఉండే సెషన్ వింటర్ సెషన్ సమావేశాలు. కొన్ని సందర్భాలలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచవలసి వచ్చినప్పుడు కేంద్ర మంత్రివర్గ సలహా మేరకు రాష్ట్రపతి 14 రోజుల ముందస్తు నోటీసుతో పార్లమెంట్ను సమావేశపరచవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగాధికార చట్టం ద్వారా ఏదైనా ఒక ప్రత్యేక సర్వీసు కోసం పార్లమెంటు కేటాయించిన మొత్తం తగినంతగా లేకపోతే మంజూరు చేసే గ్రాంట్ను ఏమని అంటారు? ఆన్సర్ అనుబంధ గ్రాంట్ అంటారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రాంట్ తెలుసుకుందాం. అనుబంధ గ్రాంట్ ఆల్రెడీ క్వశ్చన్లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ గ్రాంట్ అధిక గ్రాంట్. ఏదైనా సర్వీస్కి బడ్జెట్లో కేటాయించిన సొమ్ము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తే దీనిని మంజూరు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అయిన తర్వాత లోక్సభ దానిపై ఓటు వేస్తుంది. లోక్సభకు ఈ అదనపు గ్రాంట్ల డిమాండ్ని సమర్పించే ముందు వాటిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పంపాలి. నెక్స్ట్ ఓట్ ఆఫ్ క్రెడిట్. స్వభావసిద్ధమైన తీవ్రత
దీర్ఘకాలిక స్వభావాలు వాటి వివరాలను వార్షిక ఆర్థిక నివేదికలో పొందుపరచడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. కనుక అటువంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఈ గ్రాంట్ను మంజూరు చేయడం జరుగుతుంది. ఒక రకంగా లోక్సభ కార్యనిర్వాహక వర్గానికి ఇచ్చిన ఖాళీ చెక్కు అని దీనిని పేర్కొనవచ్చు. నెక్స్ట్ అసాధారణ గ్రాంట్. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం దీనిని మంజూరు చేస్తారు. ఏ ఆర్థిక సంవత్సరంలోని సేవల భాగం కూడా ఇది ఉండదు. నెక్స్ట్ నామమాత్రపు గ్రాంట్. ఒక క్రొత్త ప్రతిపాదిత వ్యయం కొరకు ఈ నిధిని దీనికోసం నామమాత్రంగా ₹1 మొత్తానికి చేయబడిన డిమాండ్నే నామమాత్రపు గ్రాంట్ అని అంటారు. నెక్స్ట్ అదనపు గ్రాంట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉద్దేశించిన ఏదైనా క్రొత్త సర్వీస్కు అదనపు వ్యయం అవసరమైతే దీనిని మంజూరు చేయడం జరుగుతుంది.